నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బి కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు మరియు సి కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. బి మరియు డీలు కవలలు అయిన సి డి కన్నా ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు? ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు? ఇక్కడ ఏబిసిడి అనే 4 పిల్లలు ఉన్నారు. ఓకే, ఏకి బికి రిలేషన్ ఏంటంటే ఏ బి కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు, అంటే బి వయసుకి 3 సంవత్సరాలు కలిపితే ఏ వయసు అవుతుంది. అట్లాగే సి కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు, అంటే ఏ వయసు సిలోంచి 3 సంవత్సరాలు తీసేయాలి. 3 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు C-3. ఇంకొక కండిషను, బి మరియు డీలు కవల పిల్లలు అన్నాడు. ఓకే, కవలలు అయితే సి డి కన్నా ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు అంటున్నాడు. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు B+3, ఏ ఈజ్ ఈక్వల్ టు C-3 రెండు ఏలే కాబట్టి B+3 వచ్చి C-3కి సమానం అవుతుంది. ఈ రెండింటి నుంచి B+3 ఈజ్ ఈక్వల్ టు C-3. మనకి కావాల్సిన రిలేషను సికి డికి రిలేషన్ కావాలి. ఓకే, ఇప్పుడు బిని ఎలిమినేట్ చేయాలి. బిని ఎలిమినేట్ చేయాలంటే బికి డికి ఉన్న సంబంధం ఏమిటంటే వీళ్ళిద్దరు కవల పిల్లలు కాబట్టి వీళ్ళిద్దరు వయసులు సమానం కాబట్టి బి ప్లస్లో డి పెట్టుకోవచ్చు. దేర్ఫోర్ D+3 ఈజ్ ఈక్వల్ టు C-3. ఓకే, దీని నుంచి డి ఈజ్ ఈక్వల్ సి డి కన్నా ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు, సి ఈజ్ ఈక్వల్ టు ఈ -3 యువతలకు వస్తే +3 అవుతుంది. D+3 ఈ -3 కాబట్టి +3. సో సి ఈజ్ ఈక్వల్ టు D+6. సి ఈజ్ ఈక్వల్ టు D+6. సో సి వయస్సు డి వయసు కంటే ఎంత ఎక్కువ అంటే 6 సంవత్సరాలు ఎక్కువ. దేర్ఫోర్ సి డి కన్నా 6 సంవత్సరాలు పెద్దవాడు. ఓకే, ఏ బి కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి వయసు ప్లస్ 3 సంవత్సరాలు B+3, మరియు సి కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. అదే ఏ వచ్చి సి వయసు కంటే 3 సంవత్సరాలు తక్కువ కాబట్టి C-3. ఇంకో కండిషను, బి మరియు డీలు కవల పిల్లలు. సో బి వయసు వచ్చి డి వయసుకు సమానం. ఏ ఈజ్ ఈక్వల్ టు B+3, ఏ ఈజ్ ఈక్వల్ టు C-3 నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండింటి నుంచి B+3 ఈజ్ ఈక్వల్ టు C-3. సో ఇంకో కండిషన్, బి ఈజ్ ఈక్వల్ టు డి కాబట్టి మనకి సికి డికి మధ్య కంపారిజన్ కావాలి కాబట్టి పోలిక కావాలి కాబట్టి బీలు ఎలిమినేట్ చేసేసి బి ప్లేస్లో డీని రాసుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు డి కాబట్టి. సో D+3 ఈజ్ ఈక్వల్ టు C-3. దీని నుంచి సి ఈజ్ ఈక్వల్ టు D+6. సో సి వయసు ఎంత అంటే డి వయసు ప్లస్ 6 సంవత్సరాలు, అంటే సి వచ్చి డి కన్నా 6 సంవత్సరాలు పెద్దవాడు. నెక్స్ట్ ప్రాబ్లం, కొంతమంది స్నేహితులు పిక్నిక్ వెళ్ళి మొత్తం 96 రూపాయలు ఖర్చు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. కానీ వారిలో 4 రాకపోవడం వల్ల ప్రతి ఒక్కరిపై 4 రూపాయలు అదనంగా ఖర్చు పడెను. అయినా పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఎంత? పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఎంత? కొంతమంది ఫ్రెండ్స్ పిక్నిక్కి వెళ్ళి ఏదో ఒక ఐటెం మీద 96 రూపాయలు, ఈటబుల్సో డ్రింక్సో దాని మీద 96 రూపాయలు ఖర్చు పెట్టదలుచుకున్నారు. కానీ 4 రాకపోవడం వల్ల ప్రతి వ్యక్తి మీద అదనంగా 4 రూపాయలు పడింది. ఓకే, అయితే పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఎంత అంటున్నాడు. మొట్టమొదట పిక్నిక్ వెళ్ళదలుచుకున్న వ్యక్తుల సంఖ్య X అనుకుందాం. ఓకే, పిక్నిక్కి వెళ్ళదలుచుకున్న వ్యక్తుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు X అనుకుందాం. వాళ్ళు మొత్తం 96 రూపాయలు ఖర్చు పెట్టదలుచుకున్నారు. అప్పుడు ప్రతి వ్యక్తి ఖర్చు చేయదలుచుకున్న మొత్తము ఈజ్ ఈక్వల్ టు 96 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టదలుచుకుంది X మంది. కాబట్టి ఒక్కొక్కరి మీద ఎంత పడుతుందంటే 96/X రూపాయలు పడుతుంది. 10 మంది అనుకోండి, 10 మంది 96 రూపాయలు అయితే ఒక్కొక్కరికి ఎంత అంటే 96/10. అట్లాగే X మంది కాబట్టి 96/X పడుతుంది ఒక్కొక్క వ్యక్తికి. పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఎంత అంటే పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ మైనస్ 4, నలుగురు ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు ప్రతి వ్యక్తి మీద 4 రూపాయలు అదనంగా పడింది అన్నాడు. సో పిక్నిక్ వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఎక్స్ మైనస్ 4 అయితే ఒకవేళ 96 రూపాయలే వాళ్ళు ఖర్చు పెట్టుంటే ఒక్కొక్కరికి మీద ఎంత ఖర్చు పడుతుందంటే ఒక్కొక్కరి మీద ఖర్చు ఈజ్ ఈక్వల్ టు 96/x-4. ఓకే, 96/x-4. 96 రూపాయలే కనుక ఖర్చు పెడితే ఒక్కొక్కరి మీద ఎంత పడుతుందంటే 96 పిక్నిక్ వెళ్ళిన వ్యక్తుల సంఖ్య x-4, 96/x-4. ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఏమిటంటే వీళ్ళ మీద అదనంగా 4 రూపాయలు పడింది అంటే ఈ మొత్తము మైనస్ ఈ మొత్తము ఈజ్ ఈక్వల్ టు 4 రూపాయలు. దేర్ఫోర్ 96/x-4 మైనస్ 96/x ఈజ్ ఈక్వల్ టు 4 రూపాయలు. ఓకే, నలుగురు రాకపోవడం వల్ల ఒక్కొక్కరి మీద పడిన అదనపు భారం 4 రూపాయలు. అంటే వెళ్ళిన వ్యక్తి ఖర్చు పెట్టింది ఇంత 96 రూపాయలు అయితే అదే 96 రూపాయలకి ఎక్స్ మంది పోయింటే ఖర్చు పెట్టేది మొత్తం ఇంత. కానీ 4 రూపాయలు అదనం పడింది కాబట్టి ఈ ఖర్చుకి మధ్య ఉన్న భేదం వచ్చి 4 రూపాయలు. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ ఇంటూ x-4 ఇది కసాగు. x-4 పోతే 96 ఇంటూ ఎక్స్ 96x మైనస్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ పోతే x-4 ఉంటుంది మైనస్ x-4 ఇంటూ 96 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి వర్గ సమీకరణం వస్తుంది. ఓకే, 96x మైనస్ 96 ఇంటూ ఎక్స్ 96x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 96 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ఇంటూ x-4, 4 ఇంటూ x-4. ఓకే, ప్లస్ 96x మైనస్ 96x క్యాన్సిల్ అయితే 96 ఇంటూ 4, 4 6 24, 4 9 36, 2 38 ఈజ్ ఈక్వల్ టు 4x ఇంటూ ఎక్స్ 4x² మైనస్ 4 4 16x అవుతుంది. ఓకే, 384 ఈజ్ ఈక్వల్ టు 4x² మైనస్ 16x. ఇరువైపులా 4తో క్యాన్సిల్ చేసామనుకోండి 4 9 36, 24, 4 6 24 ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4x. దీని నుంచి x² మైనస్ 4x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కారణాంకాలుగా విభజిస్తే 96ని 96 యొక్క కారణాంకాలు 12 8, 12 8లో 96. సో 12x 8x మైనస్ 4x కాబట్టి పెద్దదాన్ని మైనస్ తీసుకోవాలి. x² మైనస్ 12x మైనస్ 8x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x ఇంటూ ఎక్స్ మైనస్ 12 మైనస్ 8 కామన్ తీస్తే x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ప్లస్ తీసుకోవాలి ప్లస్ ఎక్స్. ఓకే, ప్లస్ 8 కామన్ తీస్తే x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో కారణాంకాలు x మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 12 లేదా x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. వ్యక్తుల సంఖ్య ఎప్పుడు మైనస్ కాదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 12. సో x అంటే ఏమంటే పిక్నిక్కి వెళ్ళదలుచుకున్న వ్యక్తుల సంఖ్య x, మనకి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య కావాలి కాబట్టి x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. సో పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఏం లేదండి, పిక్నిక్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు x అయితే ప్రతి వ్యక్తి చేసే ఖర్చు ఎంత అంటే మొత్తం 96/x. అదే పిక్నిక్కి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య 4 తగ్గిపోయారు కాబట్టి x మైనస్ 4 అయింది. ఇప్పుడు 96 రూపాయలను ఖర్చు పెడితే వాళ్ళకి ఒక్కొక్కరి మీద పడే ఖర్చు x మైనస్ 4, కానీ వీళ్ళ మీద 4 రూపాయలు అదనంగా పడింది కాబట్టి ఇది మైనస్ ఇది 96/x-4 మైనస్ 96/x వచ్చి దీని విలువ ఎంత అని చెప్పాడంటే 4 రూపాయలు అదనంగా అన్నాడు కాబట్టి ఆ భేదం అవుతుంది. సో 96/x-4 మైనస్ 96/x 4 అయితే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు మనకి 12 మంది వచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు 12 అయితే
వెళ్ళిన వ్యక్తుల సంఖ్య నలుగురు తక్కువ కాబట్టి 12 - 4 = 8. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక ఆవులు మరియు మనుషుల సమూహంలో వాటి కాళ్ళ సంఖ్య తలల సంఖ్య రెట్టింపు కన్నా 14 ఎక్కువ అయినా ఆవుల సంఖ్య ఎంత? ఆవుల సంఖ్య ఎంత? ఒక సమూహం ఉంది. ఒక గ్రూప్లో ఆవులు మరియు మనుషులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క కాళ్ళ సంఖ్య తలల సంఖ్య రెట్టింపు కన్నా 14 ఎక్కువ అంటున్నాడు. ఓకే, ఆవులు వచ్చి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఆవులు ఎక్స్, మనుషులు వై అనుకుందాం. అప్పుడు ఆవులకి మనుషులకి కలిపి మొత్తం కాళ్ళ సంఖ్య = ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఒక ఆవుకి 4 కాళ్ళు అయితే ఎక్స్ ఆవులకి 4x కాళ్ళు ఉంటాయి. ప్లస్ మనిషికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి మనుషుల సంఖ్య y కాబట్టి 2y అవుతుంది. ఒక మనిషికి 2 కాళ్ళు ఉంటే y మనుషులకు 2y కాళ్ళు ఉంటాయి. ఇప్పుడు తలల సంఖ్య ఆవుకైనా మనిషికైనా ఒకే తల ఉంటుంది కాబట్టి ఎక్స్ ఆవులు అంటే ఎక్స్ తలలు, వై మనుషులు అంటే వై తలలు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే కాళ్ళ సంఖ్య తలల సంఖ్య రెట్టింపు కన్నా 14 ఎక్కువ. సో కాళ్ళ సంఖ్య వచ్చి 4x + 2y వచ్చి తలల సంఖ్య రెట్టింపు అంటే 2 × x + y, ది రెట్టింపు కన్నా 14 ఎక్కువ +14. కాళ్ళ సంఖ్య తలల సంఖ్య రెట్టింపు కన్నా 14 ఎక్కువ. దేర్ఫోర్ 4x + 2y = 2x + 2y + 14. ఓకే, సో ఈ 2y క్యాన్సిల్ అవుతాయి. 4x మైనస్ యువతలకు వస్తే 4x - 2x = 14. 2x = 14 అయితే x = 14/2 = 7. మనకు కావాల్సింది ఆవుల సంఖ్య కాబట్టి x = 7. దేర్ఫోర్ ఆవుల సంఖ్య = 7. నెక్స్ట్ ప్రాబ్లం. 50 కోళ్ళు, 45 మేకలు మరియు 8 ఆవుల సమూహానికి కొంతమంది కాపలాదారులు గలరు. ఆ సమూహంలోని మొత్తం కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కన్నా 224 ఎక్కువ అయినా కాపలాదారుల సంఖ్య ఎంత? ఒక సమూహం ఉన్నది. దాంట్లో 50 కోళ్ళు ఉన్నాయి, 45 మేకలు ఉన్నాయి, 8 ఆవులు ఉన్నాయి. వీటన్నిటికీ కాపలాగా కొంతమంది కాపలాదారులు ఉన్నారు. ఈ కాపలాదారులు, కోళ్ళు, మేకలు, ఆవులు కలిపి ఈ సమూహంలో మొత్తం కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కన్నా 224 ఎక్కువ అంటున్నాడు. అయితే కాపలాదారుల సంఖ్య ఎంత అంటున్నాడు. కాపలాదారుల సంఖ్య ఎక్స్ అనుకుందాం. కాపలాదారుల సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. అప్పుడు మొత్తము కాళ్ళ సంఖ్య ఎంత అవుతుందంటే 50 కోళ్ళు ఉన్నాయి, కోడికి 2 కాళ్ళు ఉంటాయి. సో మొత్తం కోళ్ళ వచ్చి 50 × 2 ప్లస్ 45 మేకలు, ఒక్కొక్క మేకకి 4 కాళ్ళు, 45 × 4. మళ్ళీ 8 ఆవులు, ఆవుకు కూడా 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి 8 × 4 ప్లస్ ఎక్స్ మంది కాపలాదారులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కాపలాదారికి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2x అవుతాయి మనుషుల యొక్క కాళ్ళు. అలాగే మొత్తం తలల సంఖ్య 50 కోళ్ళకి 50 తలలు, 45 మేకలకి 45 తలలు, 8 ఆవులకి 8 తలలు, ఎక్స్ మంది మనుషులకి ఎక్స్ తలలు ఉంటాయి. ఓకే, ఇది వచ్చి 50 × 2 100 ప్లస్ 45 నాలుగులు 180 ప్లస్ 8 నాలుగులు 32 ప్లస్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 280 ఒక 32 312 ప్లస్ 2x. ఓకే, ఇది వచ్చి 50 + 45 95 ఒక 8 103 ప్లస్ x. నెక్స్ట్ కండిషన్ వచ్చి మొత్తం కాళ్ళ సంఖ్య
తలల సంఖ్య కన్నా 224 ఎక్కువ అన్నాడు. మొత్తం తలల సంఖ్య కాళ్ళ సంఖ్య వచ్చి తలల సంఖ్య కన్నా 224 ఎక్కువ అంటే కాళ్ళ సంఖ్య ఎంత? 312 ప్లస్ 2x తలల సంఖ్య 103 ప్లస్ ఎక్స్ 224 ఎక్కువ కాబట్టి ప్లస్ 224. ఓకే, ఈ 2x ఎక్స్ యువతలకు వస్తే 2x మైనస్ ఎక్స్ 103 ప్లస్ 224 మైనస్ 312. దట్ ఈజ్ ఈక్వల్ టు 103 ఒక 224 324 327 మైనస్ 312. 27 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 15. సో 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి 327 మైనస్ 12 27 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ అంటే ఏమనుకున్నాం? కాపలాదారుల సంఖ్య అనుకున్నాం. దేర్ఫోర్ ఆ సమూహంలో ఉన్న కాపలాదారుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక చెస్ టోర్నమెంట్లో ఉన్న 6 ఆటగాళ్లలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరితో ఒక్కొక్క మ్యాచే ఆడినా ఆ టోర్నమెంట్లో జరిగే మ్యాచ్ల సంఖ్య ఎంత? మ్యాచ్ల సంఖ్య ఎంత అంటున్నారు. చెస్ టోర్నమెంట్ ఉన్నది, దాంట్లో 6 ఆటగాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కొక్క ఆటగాడు ఒక్కొక్కరితో ఒక్క మ్యాచే ఆడతాడు. ఒక్కసారి మ్యాచ్ ఆడినక ఆ వ్యక్తితో రెండవ మ్యాచ్ ఉండదు. అది కండిషన్ అక్కడ. సో ప్రతి వ్యక్తి ఒక్కొక్కరితో ఒక్కొక్క మ్యాచే ఆడితే మొత్తం ఎన్ని మ్యాచ్లు వస్తాయి అన్నాడు. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చేసాం. 10 మంది వ్యక్తుల సమూహంలో బిజినెస్ కాన్ఫరెన్స్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క షేక్ హ్యాండ్ ఇస్తే మొత్తం ఎన్ని షేక్ హ్యాండ్లు వస్తాయి అన్నాం. అప్పుడు ఏం చేసాము? 10 మంది ఉన్నప్పుడు 10వ వ్యక్తి 9 మందితో 9 షేక్ హ్యాండ్లు వస్తాయని అనుకున్నాం. అట్లాగే 9వ వ్యక్తి 8 మందితో 8 షేక్ హ్యాండ్లు వస్తాయనుకున్నాం. అప్పుడు మొత్తం ఎన్ని వచ్చాయంటే 10 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 1 వచ్చి మనకు 45 వచ్చాయి అప్పుడు. అట్లాగనే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ 6లో 6వ వ్యక్తి 5 వ్యక్తులతో ఆడతాడు. ఓకే, 5 వ్యక్తులతో ఆడినప్పుడు 5 మ్యాచ్లు వస్తాయి. ప్లస్ ఆ 6వ వ్యక్తి ఇంకా వేరే వాళ్ళతో ఆడడానికి లేదు, మరలా ఆడితే వాళ్ళతోనే ఆడాలి. కానీ కండిషన్ ప్రకారము ఒక్కొక్కరితో ఒక్కొక్క మ్యాచ్ ఆడాలి. సో 5 వ్యక్తుల్లో 5వ వ్యక్తి మిగిలిన 4తో ఆడితే 4 మ్యాచ్లు వస్తాయి. 4వ వ్యక్తి అయిపోయాడు, 5వ వ్యక్తి అయిపోయాడు. 4వ వ్యక్తి 3తో 3 మ్యాచ్లు, 3వ వ్యక్తి 2తో 2 మ్యాచ్లు, 2వ వ్యక్తి ఇంకో మిగిలిన వ్యక్తితో 1 మ్యాచ్. సో 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 9 3 12 2 14 1 15 మ్యాచ్లు వస్తాయి. దీనికే షార్ట్ కట్ చెప్పుకున్నాం మనం. షార్ట్ కట్ ఏమంటే n ఇంటూ n-1/2. n ఎంతమంది? 6. 6 ఇంటూ 6-1/2. సో 6 ఇంటూ 5/2. 2 1 2 3 3 5 15 మ్యాచ్లు వస్తాయి. సో ఆ టోర్నమెంట్లో జరిగే మ్యాచ్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ ప్రాబ్లం. జాన్ అనే వ్యక్తి ఫిబ్రవరి నెలలో మొదటి రోజు 5 రూపాయలు, రెండవ రోజు 10 రూపాయలు, మూడవ రోజు 15 రూపాయలు నెల మొత్తము పొదుపు చేశాడు. ఆయన 2015వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అతను చేసిన మొత్తం పొదుపు ఎంత? మొత్తం పొదుపు ఎంత? 2015 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటి రోజు 5 రూపాయలు, రెండో రోజు 10 రూపాయలు, మూడో రోజు 15 రూపాయలు, అట్లా రోజు ఒక 5 రూపాయల నోటు చొప్పున పెంచుకుంటూ వెళ్ళి పొదుపు చేశాడు. అయితే ఫిబ్రవరి నెలలో మొత్తం అతను చేసిన పొదుపు ఎంత అన్నాడు. ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉండొచ్చు లేదా 29 రోజులు ఉండొచ్చు. అందువల్లనే 2015 సంవత్సరం ఫిబ్రవరి అన్నాడు. 2015 సంవత్సరము లీప్ ఇయర్ కాదు కాబట్టి, లీప్ సంవత్సరం కాదు కాబట్టి ఎన్ని రోజులు ఉంటాయంటే మొత్తం 28 రోజులు ఉంటాయి. మొత్తము 28 రోజులు ఉంటాయి. మొదటి రోజు ఒక 5 రూపాయల నోటు అనుకోండి. ఒకటో రోజు 1 రూపాయి, ఒక 5 రూపాయల నోటు. రెండవ రోజు 2 5 రూపాయల నోట్లు.
మూడవ రోజు 3 5 రూపాయల నోట్లు, 4వ రోజు 4 5 రూపాయల నోట్లు, అట్లా 28 రోజులు పొదుపు చేశాడు. వీటి మొత్తం ఎంతో కనుక్కుందాం. 1 నుంచి 28 వరకు ఉండే సహజ సంఖ్యల మొత్తం అది. 1వ రోజు 1 నోటు, 2వ రోజు 2 నోట్లు, 3వ రోజు 3 నోట్లు, 4వ రోజు 4 నోట్లు. మొత్తం ఎన్ని నోట్లు సేవ్ చేశాడో పొదుపు చేశాడో చూద్దాం. 1 నుంచి 28 వరకు ఉండే సహజ సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 28 ప్లస్ 1/2. 2 1లు 2 14. 14 ఇంటూ 29. దట్ ఈజ్ ఈక్వల్ టు 14 29. 29 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 29 ఇంటూ 14. 14 9 126. 14 28 ఒక 12 40. సో మొత్తం వచ్చి 406 నోట్లు ఆయన సేవ్ చేస్తున్నాడు. 1 నుంచి 28 వరకు ఉండే సహజ సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. n ఈజ్ ఈక్వల్ టు 28. 28 ఇంటూ 28 ప్లస్ 1/2. 2 14. 14 ఇంటూ 29 406. 5 రూపాయల నోట్లను ఆయన పొదుపు చేశాడు. సో మొత్తం పొదుపు ఈజ్ ఈక్వల్ టు 28 రోజులు కదా. మొత్తం పొదుపు ఈజ్ ఈక్వల్ టు మొత్తం నోట్ల సంఖ్య 406 ఇంటూ 28 రోజులు పొదుపు చేశాడు కాబట్టి ఇంటూ 28. ఒక్కొక్క 28 రోజుల్లో 406 నోట్లు పొదుపు చేశాడు. ఒక్కొక్క నోటు విలువ 5 రూపాయలు కాబట్టి 406 ఇంటూ 5. మొత్తం నోట్ల సంఖ్య ఇంటూ ఒక్క నోటు యొక్క విలువ. ఓకే, 406 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 6 30, 5 4 20. సో అతను పొదుపు చేసిన మొత్తము ఈజ్ ఈక్వల్ టు 2030 రూపాయలు. ఓకే, 1వ రోజు 1 నోటు, 2వ రోజు 2 నోట్లు, 3వ రోజు 3 నోట్లు, ఇట్లా 28 రోజులు ఆయన పొదుపు చేసే మొత్తం నోట్ల సంఖ్య 406. ఒక్కొక్క నోటు విలువ 5 రూపాయలు కాబట్టి మొత్తం పొదుపు ఈజ్ ఈక్వల్ టు 406 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 2030 రూపాయలు సేవ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు మనం డైరెక్షన్ సెన్స్ టెస్ట్, దిశానిర్దేశ పరీక్ష అంటే దిశలు నిర్దేశించేటటువంటి చాప్టర్ని పరిశీలిద్దాం. డైరెక్షన్ సెన్స్ టెస్ట్, దిశానిర్దేశ పరీక్ష. ఫస్ట్ ప్రాబ్లం, ఒక పిల్లి తూర్పు దిశగా 20 మీటర్లు నడిచి కుడివైపుకు తిరిగి 10 మీటర్లు నడిచి మరలా కుడివైపుకు తిరిగి 9 మీటర్లు నడిచి మరలా ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచి మరలా కుడివైపుకు తిరిగి 12 మీటర్లు నడిచి చివరగా ఎడమ వైపుకు తిరిగి 6 మీటర్లు నడిచిన ఇప్పుడు ఆ పిల్లి ఏ దిశలో కలదు? ఏ దిశలో కలదు? ఆప్షన్ ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం, డి దక్షిణం. ఒక పిల్లి తూర్పు దిశగా 20 మీటర్లు నడిచింది, మరలా కుడివైపు తిరిగింది అంటున్నాడు, ఎడమ వైపు తిరిగింది అంటున్నాడు. దానికంటే ముందు దిక్కులు బదులుసుకోవాలి మనము. ఇది ఉత్తరము, ఇది దక్షిణము, నార్తు సౌత్, ఇది ఈస్టు, ఇది వెస్టు. ఇక్కడ తూర్పు దిశ ఇది, దక్షిణము ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర దిశలు ఇవి. ఓకే, ఒక పిల్లి ముందు తూర్పు దిశగా నడిచింది, 20 మీటర్లు నడిచింది. తర్వాత కుడివైపుకు తిరిగింది, కుడివైపు అంటే ఇది 10 మీటర్లు నడిచింది. మరలా కుడివైపుకు తిరిగింది, మరలా 9 మీటర్లు నడిచింది. మరలా ఎడమ వైపుకు తిరిగింది, ఎడమ వైపు అంటే కిందకి, ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచింది. ఓకే, तर ఇప్పుడు మరలా కుడివైపుకు తిరిగింది, కుడి అంటే మరలా ఇట్లు కుడివైపుకు తిరిగి 12 మీటర్లు నడిచింది. ఓకే, 12 మీటర్లు నడిచినాక చివరగా ఎడమ వైపు తిరిగి 6 మీటర్లు నడిచింది. ఇట్లా కుడివైపు ఎడమ వైపు అంటే మనం ఆ దిశలోనే వెళ్తున్నాలి. తూర్పు దిశగా వెళ్తున్నామంటే ఈ దిశలో వెళ్ళాలి.
మనకి ఎడమ వైపు అంటే ఇది అవుతుంది, కుడివైపు అంటే ఇది అవుతుంది. మరలా ఇట్లా వచ్చినప్పుడు మనకి ఎడమ వైపు అది, కుడివైపు ఇది. సో మనం ఈ దిశానిర్దేశంలో మనము ఏ వ్యక్తి అయినా కానీ, లేదంటే పిల్లి కానీ, ఎవరినైనా ఇవ్వండి, ఒక వాహనం కానీ ఏదైనా ఇవ్వండి, ఆ వాహనం కానీ, ఆ జంతువు కానీ, ఆ మనిషి కానీ మనం అనుకోవాలి. మనం అనుకొని ఆ దిశని మనం ఫాలో అవుతూ పోతే చివరికి ఈ పిల్లి ఎక్కడికి వచ్చిందంటే ఇట్లా ఈ దిశలో ఉంది. ఏ దిశ అంటే అది నార్త్. సో పిల్లి ఉన్న దిశ ఉత్తరము. ఓకే, 20 మీటర్లు తూర్పు దిశగా నడిచింది, కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచింది, మరలా కుడివైపు తిరిగి 9 మీటర్లు నడిచింది, మరలా ఎడమ వైపు తిరిగి 5 మీటర్లు నడిచింది, మరలా కుడివైపు తిరిగి 12 మీటర్లు నడిచింది, మరలా ఎడమ వైపు తిరిగి 6 మీటర్లు నడిచింది. ఇక్కడ అడిగింది మనని స్టార్టింగ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఏం అడగలేదు, కేవలం డైరెక్షన్ మాత్రమే అడిగాడు. కాబట్టి ఇది వచ్చి ప్రస్తుతము చివరిగా ఉత్తర దిశలో ఉన్నది. సో ఆన్సర్ ఈజ్ నార్త్, ఉత్తరము. నెక్స్ట్ ప్రాబ్లం, వాయువ్య దిశలో ఉన్న ఒక వ్యక్తి 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగి మరలా 180 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగి మరలా 90 డిగ్రీలు అదే దిశలో తిరిగిన అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? ఏ దిశలో ఉన్నాడు? ఒక వ్యక్తి వాయువ్య దిశలో ఉన్నాడు. నార్తు, సౌత్, ఈస్టు, వెస్ట్. వాయువ్య దిశ అంటే నార్త్ వెస్ట్, ఇది వాయువ్యం. వాయువ్య దిశలో ఉన్న వ్యక్తి 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడు. అంటే సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ తిరిగే డైరెక్షన్. 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగితే అతను ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ అనుకుంటే, ఇక్కడ బి అనుకుంటే 90 డిగ్రీలు తిరిగాడు. ఇప్పుడు మరలా 180 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడు. 180 డిగ్రీలు అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ ఇట్లా వస్తుంది. సో 180 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడు, ఇది సి. మరలా 90 డిగ్రీలు అదే దిశలో తిరిగాడు. మరలా 90 డిగ్రీలు అదే దిశ అంటే అపసవ్య దిశలోనే తిరిగాడు. 90 డిగ్రీలు అంటే ఇది 45, ఇది 45. నెక్స్ట్ పాయింట్ డి, ఇక్కడికి వచ్చాడు. అయితే ఇప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు? ఏ దిశలో ఉన్నాడు? ప్రస్తుతం అతని దిశ వచ్చి, ప్రస్తుతం అతని దిశ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ దిశ. ఓకే, ఆగ్నేయము. ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడంటే ఆగ్నేయంలో ఉన్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం, నీవు ఉత్తర దిశగా వెళ్ళి కొంత దూరము నడిచి మరలా కుడివైపుకు తిరిగి కొంత దూరము నడిచి మరలా ఎడమ వైపుకు తిరిగిన నీవు ఏ దిశలో ఉండెదవు? ఏ దిశలో ఉండెదవు? ఉత్తర దిశగా వెళ్ళమన్నాడు. ఉత్తరం అంటే ఇది. ఓకే, ఉత్తర దిశగా వెళ్ళి కొంత దూరం నడిచి కుడివైపుకి తిరగమన్నాడు. కుడివైపుకి తిరిగి కొంత దూరం నడిచి మరలా కొంత దూరం నడిచి మరలా ఎడమ వైపుకు తిరిగినా ఏ దిశలో ఉండదు అంటే ఉత్తర దిశలో ఉంటాం. ఏ దిశ? ఉత్తర దిశ. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి తూర్పు దిశగా 6 కిలోమీటర్లు నడిచి మరలా దక్షిణ దిశ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు తూర్పు దిశ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచి మరలా ఉత్తరం వైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. అయినా అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? ఒక వ్యక్తి తూర్పు దిశగా నడిచాడు. ముందర ఒక వ్యక్తి తూర్పు దిశగా 6 కిలోమీటర్లు నడిచాడు. మరలా దక్షిణం వైపు తిరిగాడు, 2 కిలోమీటర్లు నడిచాడు. మరలా తూర్పు దిశ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు.
మరలా తూర్పు దిశ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. మరలా ఉత్తరం వైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. ఉత్తరం వైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. ఒక వ్యక్తి తూర్పు దిశగా 6 కిలోమీటర్లు నడిచి మరలా దక్షిణ దిశ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. మరలా తూర్పు దిశ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. మరలా ఉత్తరం వైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. అయితే ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ప్రారంభ స్థానం ఏదంటే ఇది. ఇక్కడి నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు? ఓకే, ఇది చూసామంటే ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం అవుతుంది. ABC. లంబకోణ త్రిభుజంలో ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. ఆసన్న భుజము AB స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ AC స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ వచ్చి ఎదుటి భుజము మరియు ఆసన భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు AC స్క్వేర్ మనం AC కనుక్కోవాలి ప్రారంభ స్థానం నుంచి. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB ఎంత అంటే ఇక్కడ వరకు 6 కిలోమీటర్లు, ఇది 2 కిలోమీటర్లు కాబట్టి ఇది కూడా 2 కిలోమీటర్లు అవుతుంది. సో 8 స్క్వేర్, 6 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ BC ఇక మొత్తం వచ్చి 8 కిలోమీటర్లు. ఓకే, ఇది 2 కిలోమీటర్లు కాబట్టి ఇది కూడా 2 కిలోమీటర్లు ఉంటే ఇది వచ్చి 6 కిలోమీటర్లు అవుతుంది. మొత్తం 8 కిలోమీటర్లు. దీంట్లో ఇది 2 కిలోమీటర్లు కాబట్టి ఇది కూడా 2 కిలోమీటర్లు అవుతుంది. మొత్తం 8లోంచి 2 తీసేస్తే ఇది 6 కిలోమీటర్లు అవుతుంది. సో 8 - 2 హోల్ స్క్వేర్. సో 6 + 2 8 స్క్వేర్ ప్లస్ 8 - 2 అంటే 6 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 64 + 36. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. సో AC ఎంత అంటే √100 ఈజ్ ఈక్వల్ టు 10 km. సో అతను ప్రారంభ స్థానం నుంచి ఇప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ప్రారంభ స్థానం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఏ దిశలో ఉన్నాడు అంటే ఇదేమో ఈస్టు, ఇదేమో నార్త్. ఓకే, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఏ దిశలో ఉన్నాడంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము. ఓకే, ఈశాన్య దిశలో ఉన్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యక్తి ఉత్తర దిశగా 10 కిలోమీటర్లు నడిచి మరలా దక్షిణ దిశగా 6 కిలోమీటర్లు నడిచాను. 6 కిలోమీటర్లు నడిచాను. ఇప్పుడు తూర్పు దిశగా 3 కిలోమీటర్లు నడిచాడు. అయినా అతను ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఒక వ్యక్తి ఉత్తర దిశగా 10 కిలోమీటర్లు నడిచాడంట. నార్త్ ఈస్ట్. ఉత్తర దిశగా 10 కిలోమీటర్లు నడిచాడు. ఉత్తర దిశగా 10 కిలోమీటర్లు నడిచాడు. ఇట్లా మరలా దక్షిణ దిశగా 6 కిలోమీటర్లు అంటే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో 6 కిలోమీటర్లు నడిచాడు. ఇది 6 కిలోమీటర్లు, ఇదేమో 10 కిలోమీటర్లు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి తూర్పు దిశగా 3 కిలోమీటర్లు నడిచాడు. తూర్పు దిశగా 3 కిలోమీటర్లు నడిచాడు. అయినా ప్రారంభ స్థానం నుంచి అతను ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు? ఇది ప్రారంభ స్థానం. ఇక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళాడు, మరలా దక్షిణం వచ్చాడు, ఇప్పుడు తూర్పుకి వెళ్ళాడు. ప్రారంభ స్థానం నుంచి అతను దూరం వచ్చి ఇది, దిశ కూడా ఇది. ఓకే, ఇది కూడా లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్. ఇది లంబకోణము. ఈ లంబకోణంలో ఇది ఆసన్న భుజము, ఇది ఎదుటి భుజము. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB ఎంత ఉంటుందంటే ఇది మొత్తం 10 కిలోమీటర్లు. ఇది మొత్తము 10 కిలోమీటర్లు. మరలా 6 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి మిగిలింది ఇది. సో ఇది 4 కిలోమీటర్లు. ఇదేమో 3 కిలోమీటర్లు. సో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇది 4 కిలోమీటర్లు, ఇది 3 కిలోమీటర్లు. 4 4 16, 3 3 9, 25. సో AC ఈజ్ ఈక్వల్ టు √25 ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్.
ప్రారంభ స్థానం నుంచి అతను 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దిశ ఏ దిశ అంటే ఇది ఈ దిశలో ఉన్నాడు. ఈ దిశ ఏమవుతుందంటే ఇది సౌత్, ఇది వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే నైరుతి దిశలో ఉన్నాడు అతను. ఓకే, నైరుతి దిశలో వెళ్తున్నాడు. సో 5 కిలోమీటర్స్ డైరెక్షన్ వచ్చి సౌత్ వెస్ట్. సో అతను ఏ దిశగా ఉన్నాడంటే సౌత్ వెస్ట్ దిశలో వెళ్తున్నాడు. అతని ముఖం వచ్చి ఈశాన్యం వైపుకు ఉంటుంది. ఓకే, ఈశాన్యం వైపు, సౌత్ వెస్ట్ నుంచి ఈశాన్యం వైపు వెళ్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇతను దిశ 2 రకాలుగా మనకి కన్ఫ్యూజన్ రావచ్చు. ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అంటే సౌత్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, తర్వాత నార్త్కి వెళ్ళాడు, మరలా ఇక్కడికి వచ్చాడు. సో ఈ పాయింట్ వచ్చి ఇదైతే అతను ఏ దిశలో వెళ్తున్నాడంటే ఇప్పుడు ఈశాన్య దిశలో వెళ్తున్నాడు. సో డైరెక్షన్ ఈజ్ నార్త్ ఈస్ట్, ఈశాన్య దిశలో ఉన్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి తూర్పు దిశగా 1 కిలోమీటర్ నడిచి మరలా దక్షిణం వైపు తిరిగి 5 కిలోమీటర్లు నడిచాడు. 5 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు తూర్పు దిశగా తిరిగి 2 కిలోమీటర్లు నడిచి మరలా ఉత్తర దిశగా తిరిగి ఉత్తర దిశ వైపు తిరిగి 9 కిలోమీటర్లు నడిచాడు. అయినా అతను ప్రస్తుతం ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? ఒక వ్యక్తి తూర్పు దిశగా 1 కిలోమీటర్ నడిచాడు. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఒక వ్యక్తి తూర్పు దిశగా నడిచి 1 కిలోమీటర్ నడిచాడు. మరలా దక్షిణం వైపు తిరిగి 5 కిలోమీటర్లు నడిచాడు. దక్షిణము ఇది తూర్పు 1 కిలోమీటర్. మరలా తూర్పు దిశగా తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. 2 కిలోమీటర్లు నడిచి మరలా ఉత్తర దిశ వైపు తిరిగి ఈ విధంగా 9 కిలోమీటర్లు నడిచాడు. అయితే ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇది ప్రారంభ స్థానం, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇది కూడా లంబకోణ త్రిభుజమే అవుతుంది. ఇది 2 కిలోమీటర్లు కాబట్టి ఇది కూడా 2 కిలోమీటర్లు అవుతుంది. మొత్తం డిస్టెన్స్ ఇది వచ్చి 3 కిలోమీటర్లు. ఓకే, ఇది మొత్తం 9 కిలోమీటర్లు అయితే ఈడకి 5 కిలోమీటర్లు పోతుంది. ఓకే, ఈడకి 5 కిలోమీటర్లు. టోటల్ డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్లు. 9లో 5 పోతే ఇంక ఇది వచ్చి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, సో ఈ లంబకోణ త్రిభుజంలో ఏ బి సి అయితే ఏసీ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వయర్ ప్లస్ బీసీ స్క్వయర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 కిలోమీటరు, ఇది 2 కిలోమీటర్లు కాబట్టి మొత్తం 3 కిలోమీటర్లు అవుతుంది. 3 స్క్వయర్ ప్లస్ బీసీ స్క్వయర్ అంటే 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 4 స్క్వయర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు. సో ఆ వ్యక్తి ప్రారంభ స్థానం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఒక వ్యక్తి తూర్పు దిశగా నడిచి 1 కిలోమీటర్ తిరిగాడు, తర్వాత దక్షిణ వైపు తిరిగి మళ్ళీ 5 కిలోమీటర్లు నడిచాడు, మరలా తూర్పు దిశ తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు, మరలా ఉత్తరం దిశ తిరిగి 9 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు ప్రారంభ స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఈ ఏబిసి అనుకుంటే ఏసీ అవుతుంది. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము స్క్వేర్. ఓకే, ఆసన్న భుజము ఏబి, ఎదుటి భుజము బీసీ స్క్వేర్. ఏబి వచ్చి ఇది 1 కిలోమీటరు, ఇది 2 కిలోమీటర్లు కాబట్టి ఇది కూడా 2 కిలోమీటర్లు అవుతుంది. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్లు, 3 స్క్వేర్. 9 కిలోమీటర్లు మొత్తం ఇది. ఇక్కడ వరకు 5 కిలోమీటర్లు కాబట్టి 9లో 5 పోతే ఇది మొత్తం 4 కిలోమీటర్లు అవుతుంది, 4 స్క్వేర్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5. సో ప్రారంభ స్థానం నుంచి అతను 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.